రాష్ట్ర ఆర్&బి శాఖను అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరికల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్పల్లి మండల కేంద్రంలో 76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నార్కట్పల్లి మునుగోడు సేతుబంధు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోనే ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు. నార్కట్పల్లి మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేసి నార్కట్పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే 2 లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నార్కట్పల్లి మండలంలో 600 కోట్లతో హ్యామ్ రోడ్లను, 4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2028లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్పల్లి మండల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, సేతుబంధు సిఆర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్&బి ఎస్సీ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న వర్షం వచ్చినా కింద ఉన్న అండర్ పాస్ లో మొత్తం నీళ్లు నిండి ట్రాఫిక్ జామ్ అయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంలో మంత్రి గారిని చేపట్టిన తర్వాత వెంటబడి గడ్కరీ గారిని సేతుబంధు అనే కొత్త స్కీమ్ పెడితే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కడితే మా గ్రామాలకు ఇబ్బంది ఉండదు సార్ అని చెప్పి ఆయన కోరగానే దాన్ని మంజూరు చేయడం, ఇలా తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ ఎక్కడ లేదు. మొట్టమొదటిది నార్కట్పల్లి మునుగోడు మన గ్రామంలోనే ఇవాళ శంకుస్థాపన చేసుకున్న ఒక శుభదినం. మూసీని మాయం చేస్తూ, ఫ్లోరైడ్ని తగ్గిస్తూ ఆ రోజే రాజశేఖర రెడ్డి గారిని 7,000 గ్రామానికి తీసుకొచ్చిన రాజీవ్ పల్లెపాటలో మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినాక పర్యటన రాష్ట్రంలో నార్కట్పల్లి మండలం 7,000కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజే 600 కోట్లు అనౌన్స్ చేసి జిల్లాకు ఫ్లోరైడ్కి వెళ్ళి విముక్తి కలిగించాలని చేసినాం. దాంతోపాటు ఈరోజు మన గౌరవ విప్పు గారు, మన ప్రియతమ శాసనసభ్యులు వేముల వీరేశం గారి అధ్యక్షతన మన పార్లమెంటు సభ్యులు నల్గొండ మండలం దాదాపు 40,000 ఉంటే ఈసారి 1,15,000 మెట్రిక్ టన్నులు ఒక మండలంలోనే. ఒక మండలం 1,15,000 టన్నులు అంటే 300 కోట్ల ధాన్యం పండించి ఈ ప్రాజెక్టు 2005లో అప్పుడు మొదలు పెడితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 300 కోట్లు అయిపోయే దాన్ని నా మీద కోపను మీ మీద చూపించి ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేసిండు. ఇవాళ తిన్నెత్తుపల్లి కూడా అక్కరిపల్లి, తొండ్లాయి అక్కడ కాలువల పనులు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. 11 కోట్ల నిధులు కూడా ఉన్నాయి. ఆ నిధులతో వెంటనే ల్యాండ్ ఎక్వైర్ చేసి 15 రోజులలో ఆ కాలువని తీసి ప్రతి చెరువును నింపడం,